మాస్టర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 26 జిల్లాల నుంచి ఆ ప్రధానోపాధ్యాయ సంఘం నాయకులు వచ్చాము. విద్యారంగంలో ఉండే సమస్యల గురించి మేమందరం కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రధానమైన క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించేవాళ్ళం. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, రకరకాల సమస్యల్ని, ఆర్థిక పరిపాలన సంబంధమైన సమస్యల్ని గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేయడానికి రావడం జరిగింది. నిన్న మాకు హోటల్ ఐలాపురంలో రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అయిన తర్వాత సార్ ఈరోజు అపాయింట్మెంట్ దొరకడంతో ఇక్కడ వచ్చాము. వారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా ఉన్నారు. ప్రధానమైన సమస్యలు ఏంటంటే నారా లోకేష్ గారితో మాట్లాడము, చక్కగా అందరితో మాట్లాడి చక్కగా సమస్యలు అడిగారు, తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి రిప్రజెంటేషన్ పై అంశాలతో వారికి ప్రాతినిధ్యం అందించాము. వాటిలన్నింటినీ కూడా అధికారులతో సమీక్షించి నా దృష్టిలో ఉన్నాయి, నేను చేస్తాను, మళ్ళీ మీతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో ప్రధానమైన అంశాలు ఏంటంటే నాడు నేడు అనే కార్యక్రమం బలవంతంగా ప్రధానోపాధ్యాయుల మీద పెట్టి చేయించారు. పాఠశాలలు బాగుపడటం, పాఠశాల అభివృద్ధి చెందాలని మాకుండదు. కానీ మాకు సంబంధం లేదు, అవి నిర్మాణ సంబంధం. మేము విద్యార్థులకు బోధన చేసుకున్నాం. బోధనా వృత్తికి సంబంధం లేని ఆ నిర్మాణ సంబంధం పాలు చేయడంలో చాలామంది నలిగిపోయారు, కొంతమంది చనిపోయారు, రకరకాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా కొంతమంది ఈ చేసుకోలేక వెనక్కి కూడా మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఆ నాడు నేడు ఒకటి. అలాగే జీవో 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను కళకళలాడేలాగా హై స్కూల్లో చేసిన 3, 4, 5 తరగతులని రప్పించాలని. అలాగే కామన్ సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులకి 25 సంవత్సరాల నుంచి అది కోర్టులో తేలకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినా కానీ ఇంకా అమల్లో కాలేదు. ప్రధానోపాధ్యాయులకి, మండల విద్యాశాఖ అధికారులకి, ఉప విద్యాశాఖ అధికారుల డిఓగా పదోన్నతులు కల్పించాలని చెప్పి సర్వీస్ రూల్స్ తేల్చాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరాము. ఇంకా అనేకమైన ఇతర విద్యా సంబంధిత అంశాలు. అలాగే 2 సంవత్సరాల నుంచి పాఠశాలకి నిర్వహణ నిమిత్తం గ్రాంట్స్ వస్తాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ₹1 కూడా ఇవ్వకుండా బలవంతంగా వేలాది లక్షలాది రూపాయలు, పెద్ద స్కూల్స్ లక్షల రూపాయలు హెడ్ మాస్టర్సే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఏమైనా అడిగితే మీరు రకరకాలుగా మాట్లాడటం, అకారణంగా చిన్న చిన్న అంశాల మీద అకారణంగా కూడా ఏమీ లేకుండా కూడా వారిని ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేయటం, ఇంక్రిమెంట్ కోత విధించడం జరిగింది. ఈ అన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో మేమందరం కలిసి ఇచ్చాం. అలాగే యాపులు, ఇప్పుడు అన్ని చోట్ల టాయిలెట్లు ఉంటాయి, కానీ ఎక్కడా లేని విధంగా పవిత్రమైన గురువు గారు అని దైవం ఎత్తి చేసే గురువులతోటి టాయిలెట్ల ఫోటోలు, స్కూల్లో టాయిలెట్ల ఫొటోస్ తీయించి యాప్లో అప్లోడ్ చేయాలి. మేము ఎన్ని చేసినా ఇది మాత్రం తొలగించాలి. ఏ డిపార్ట్మెంట్ లేని విధంగా అక్కడ ఏ డాక్టర్, ఇప్పుడు హాస్పిటల్ ఉంటుంది, డాక్టర్ అప్లోడ్ చేయడు, ఎవరో ఉంటారు, అవి ఏమి లేదు. ఇది చాలా అవమానకరమైన దాన్ని మేము తొలగించమంటే ఎంతవరకు తొలగించలేదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఆ టాయిలెట్ల ఫోటోలు అప్లోడ్ చేయించే ఇలాంటి రకరకాల అనవసరమైన యాప్లను తొలగించాలని చెప్పి కోరటం జరిగింది. వాటిని అన్ని దృష్టి తీసుకెళ్ళాం. ఇది క్లుప్తంగా మా అంశాలు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన చాలా పూర్తి స్థాయిలో పరిణితి చెందినటువంటి ప్రజానాయకుడిగా ఎదిగారమ్మా. తీసుకొని ప్రజల విజ్ఞప్తులు వినటం కానీ, వాళ్ళని స్వాంతనపరచడం కానీ, ఓదార్చడం కానీ, అదేవిధంగా పరిష్కరించడం కానీ చాలా ఓపికగా, ఇంకా చూసి కొంతమంది వచ్చిన వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ ఆయన అంతసేపు నిలబడి అలాగ చాలా ఇదిగా ఈ ప్రజా దర్బార్ అనేది పెట్టడం ఎటువంటి లేకుండా చాలా అనుసరణీయం. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని మేము మా హై స్కూల్ ఉపాధ్యాయులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు రావటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో కలిసి పని చేయటానికి మేము చాలా ఆనందంగా, సంతోషంగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి చెందడానికి మేము పూర్తి స్థాయిలో ఆయనకి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వానికి ఏ కార్యక్రమం చెప్పినా విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 38 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి డివైఓ కావాలంటే విద్యాశాఖలో క్వాలిఫికేషన్ తప్పనిసరిగా బీఈడీ చేసి ఉండాలి, పీజీ బీఈడీ చేసి ఉండాలి. ఆ పీజీ బీఈడీ చేసిన అర్హతతో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా తక్కువ మంది రాస్తారు. 28,000 మంది అప్లై చేసి 18,000 మంది రాశారు. అయితే ఆ పరీక్ష స్క్రీనింగ్ టెస్టు చాలా క్లిష్టంగా పెట్టడం, అదే సమయంలో ఉపాధ్యాయులకి కూడా ఎన్నికల విధులు అయ్యి ఉండటం వల్ల కొంతవరకు వారు
దానికి సంబంధించి పూర్తి సమయం కేటాయించలేకపోయారు. ఎందుకంటే ఉపాధ్యాయులకు పదోన్నతులు డివైఓ ద్వారా సర్వీస్ రూల్స్ వల్ల తేవట్లేదు. కాబట్టి మొత్తం ఎగ్జామ్ రాసినటువంటి అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉప విద్యాశాఖ అధికారి మొన్న జరిగిన స్క్రీనింగ్ టెస్ట్లో మెయిన్ ఎగ్జామ్ రాసిన అందరికీ, ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అందరికీ మెయిన్ ఎగ్జామ్ అర్హత ఇవ్వాలని, లేదా కనిష్ట 1:300 చొప్పున తీయాలని చెప్పి కూడా కోరటం వారికి తెలియజేసింది. ఇది కూడా నాకు మెసేజ్ల ద్వారా నా దృష్టికి ఆల్రెడీ వచ్చింది. అధికారులు డిపార్ట్మెంట్ తెప్పించుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ 15 సంవత్సరాల తర్వాత పడింది. 15 సంవత్సరాలు సుదీర్ఘకాలం పడిన తర్వాత అందులో ఈ ఎగ్జామ్కి ఉపాధ్యాయులు కూడా, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలామంది రాస్తున్నారు. కొన్ని వేల మంది అప్లై చేశారు. కాబట్టి ముందు కనీసం వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ రాయటానికి బేషరతుగా వారికి అవకాశం అందించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా చూస్తామని చెప్పారు. వారికి మీడియా తరపున అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయ సంఘం తరపున. థ్యాంక్ యూ.